MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. ఇంకొక క్వశ్చన్ పెద్ద స్క్రిప్ట్ రాసుకొనొచ్చు. లేదు పాయింట్స్ అనమాట. Okay. ఇవి ఒక పాయింట్స్. ఈ పాయింట్స్ని చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చాను అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో thumbnail ఉందా? తమ్నేల్ కాదు, నీ మాటలు విన్నాను నేను. ఓకే. లైక్ స్ట్రగుల్స్ నుంచి ఇలా ఫేస్ చేసి నేను ఇలా వచ్చాను అని చెప్పడం జరిగింది. Hmm. అంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు అది చెప్తా ఉంటారు. డెఫినెట్లీ. అది స్టోరీయా లేకపోతే రియల్గా నీకు అది జరిగిందా? నువ్వు అలాంటి ఫేస్ చేసావా? మరీ ఫుడ్ లేకుండా అలాంటి ఇబ్బందులు పడ్డావా అని? ఎగ్జాక్ట్లీ శివ, బికాజ్ మనకి తెలిసిన ఫీల్డ్ కాదు, మనకి ఎవరు తెలీదు, ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలీదు, ఎటు తీసుకోవాలో తెలీదు. సో డెఫినెట్లీ కేక్ వాక్ అయితే ఎవరికి కాదు. ఇప్పుడు జాబ్ అనుకో, మనం చదివిన చదువుకి ఒక ప్లేస్మెంట్స్ ఉంటాయి, అక్కడ జాబ్ వస్తుంది, ఈజీ యాక్సెస్. అది ఇదేలా మన ఫీల్డ్ వచ్చి మన పని మనమే ఎత్తుక్కోవాలి. ఆ పని ఎక్కడ ఎత్తుక్కోవాలో తెలీదు, ఎటు త్రూ వెళ్ళాలో తెలీదు డెఫినెట్లీ, ఎస్పెషల్లీ అమ్మాయిలకి. సో ఆ టైంలో ఇంట్లో ఒప్పుకోకుండా నేను వచ్చిన తర్వాత మా డాడీ నేను రిచ్ కిడ్ లో ఇక్కడ కూడా అట్లనే బతుకుతాను, నాకు డబ్బులు అంటే మా నాన్న ఊరుకుంటాడా? మూసుకొని ఇంటికి రా అంటాడు. చాలు చేసింది ఇంకా రా అని. నాకు అలా వద్దు. నేను వచ్చినప్పుడు నేనేం స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నానో అవన్నీ సెకండరీ. ఎండ్ ఆఫ్ ద డే నా డ్రీమ్ ని నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి. నా డ్రీమ్ అంతా ఒక్కటే. నాకు చిన్నప్పటి నుంచి జీ తెలుగు అంటే ఇష్టం. అది ఎందుకో నాకు తెలీదు. జీ తెలుగులో నేను యాక్టర్ అవ్వాలి. ఆ యాక్టింగ్ చేసిన దానికి అందరికి నేను గుర్తింపు తెచ్చుకోవాలి. ప్రియా అనే అమ్మాయి ఉంది అనేది నాకు డ్రీమ్, అంతే. జీ తెలుగు లోగో బాగుంటదనేమో. జీ తెలుగు వల్ల అప్పుడు ఈవెంట్స్ ఎక్కువ చేస్తుండే, బయట అవుట్డోర్ ఈవెంట్ చాలా బాగుంటాయి. నేను ఒక ఈవెంట్కి వెళ్ళా, జీ తెలుగులో ఈవెంట్లకి వెళ్ళాలా వైబ్. సో నాకు ఆ ఈవెంట్స్ చూసి నేనేంటి ఇంకా రాకముందే అప్పుడే ఏదో ఒక రోజు నేను జీ తెలుగుకి వెళ్తా, డాన్స్ ప్రాక్టీసులకి వెళ్ళాలి అని చెప్పి బట్టలన్నీ కొనుక్కొని పెట్టుకునేదాన్ని ప్రాక్టీసుల కోసం. అంత పిచ్చి నాకు. నా డ్రీమ్ చెయ్యాలి, నేను యాక్టర్ అవ్వాలి ఎనీ డే అని. ఇది ఎప్పుడు నా 9th క్లాస్ లో. 10th క్లాస్ స్లామ్ బుక్స్ లో, అందరు స్లామ్ బుక్స్ లో రాసా. రీసెంట్ గా నా ఫ్రెండ్స్ చూపించారు, నువ్వు అప్పుడే రాసావు నేను యాక్టర్ అవ్వాలి ఎనీ డే, ఇదే నా డ్రీమ్, నా విష్ అని. స్లామ్ బుక్ లో ఓన్లీ అమ్మాయిలు వాడతారు, అది అంటూ అబ్బాయిలు వాడరు. ఎందుకు వాడరు? అబ్బాయిలు సో అలా వచ్చాం. చిన్న చిన్న స్ట్రగుల్స్ డెఫినెట్లీ ఉంటాయి. మనం గోల్డెన్ స్పూన్ కాదు కాబట్టి కొన్ని చిన్న చిన్న కష్టాలు ఉంటాయి. నాతో పాటు పాపం మా అమ్మ కూడా ఉండి, నేను పడిన కష్టాలే మా అమ్మ కూడా పడి, పాపం ఆ ఒక్క రిగ్రెట్ నాకు లైఫ్ లో ఉంటుంది ఫర్ షూర్. అక్కడ డాడీని కష్టపెడుతూ ఇక్కడ మమ్మీని కష్టపెడుతూ నాతో ఉంచాను అనే రిగ్రెట్ అయితే ఉంటుంది. స్ట్రగుల్స్ అనేవి ఇంకా అది కామన్. ఇంక ఏ పని చేయాలన్నా అది మనం ఇప్పుడు స్క్రీన్ పైన ఉన్నాం కాబట్టి మన స్ట్రగుల్ తెలుస్తుంది. ఇప్పుడు స్క్రీన్ వెనకాల, కెమెరా వెనకాల ఎంత మంది ఉంటారు, ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఫేస్ చేస్తూనే ఉంటారు. కాకపోతే స్క్రీన్ పైన మనం ఉన్నాం కాబట్టి మన స్ట్రగుల్స్. నువ్వైనా అంతే, ఇక్కడ డైరెక్ట్ వచ్చి హోస్ట్ అయిపోలేదు. నువ్వు ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేసి ఉంటేనే ఇక్కడికి వచ్చావు. చాలా ఉంటాయి మనకు కూడా. అదే అంటున్నా, ఎవరిది కేక్ వాక్. నేను అదే అంటా తెలుసా, మనం ఎంటర్టైన్మెంట్ కి కావాలి, మనం సెల్ఫీస్ దిగడానికి కావాలి, వాళ్ళ చుట్టాలతో మనం మాట్లాడడానికి కావాలి, కానీ మనం వద్దు. అదేంటో నాకు అంటే మనల్ని ఎందుకో చాలా కొంచెం తక్కువ చూస్తారనిపిస్తుంది నాకు. అది ఇప్పుడున్న మీడియా ప్రభావమో ఏమో నాకు తెలీదు. ఇప్పుడు జరుగుతున్న మన కాంట్రవర్సీ సిచ్యువేషన్స్ వల్ల అందరు బ్లేమ్ అయిపోతున్నాం. జెన్యూన్ గా ఒక సిచ్యువేషన్ జరిగి ఉంటే మీరు అది చూపియండి, బట్ అది అందరిపైన స్ప్రెడ్ అయిపోతుంది అనేది నా పాయింట్. దానివల్ల మన వాల్యూ, మన స్టాండర్డ్స్ మనమే తగ్గించేసుకుంటున్నాం అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. రీసెంట్ టైమ్స్ లో ఏమైనా పిలుస్తున్నావా? అది ఈజీగా తెలిసిపోద్ది నాకు. నేను అలా తిరగలేదంటే అది నాకు చెప్పట్లేదని. వైబ్ ఆ వేవ్ లెంత్ మ్యాచ్ అయిపోద్ది. వచ్చి మధ్యలో కూర్చుంటాను, నాకు మధ్యలో వస్తుంది. రాదు అట్లా రాదు, వేరే వాళ్ళకి ఓన్లీ మాకే ఉంటుంది. మీకు సినిమాలు ఎందుకు ట్రై చేయలేదు మీరు ఇద్దరు? అక్కడ హీరోయిన్ కే ఏం ఉండదు అంత పర్ఫార్మెన్స్ స్కోప్, మొత్తం హీరో రిలేటెడ్ ఉంటుంది. హీరోయిన్ రిలేటెడ్ ఉంటాయి. ఫ్రెండ్స్ ఒక హీరోకైనా ఫ్రెండ్, హీరోయిన్ కైనా ఫ్రెండ్. ఈ విషయంలో నేను చెప్తా. ఇప్పుడు మూవీస్ కి వచ్చేసరికి హీరో, హీరోయిన్, వీళ్ళనో ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఉంటుంది. సేమ్ సీరియల్లో మాది ఇప్పుడు నేను లీడ్ చేస్తున్నా కాబట్టి నాది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను సీరియల్లో పోయి మూవీకి పోతే అక్కడ నన్ను జూనియర్ ఆర్టిస్ట్ లానే ట్రీట్ చేస్తారు తప్ప పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు. సో ఇంత కంఫర్ట్ జోన్ వదులుకొని మేము ఎందుకు అక్కడ వెళ్ళి ట్రై చేయాలి? అది నా పాయింట్.
నేను ఫస్ట్ చూసుకునేది నా కంఫర్ట్. సో నాకు సీరియల్స్ వరకు నాకు కంఫర్ట్ ఉంది. సో నాకు మూవీస్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను ఎప్పుడు వెళ్ళలేదు. సింపుల్. అక్కడ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండదు, ఊరికే జస్ట్ నుంచో పెడతారు అంతే. నాగార్జున గారు అంతే, అంటే ఎక్కువ స్కోప్ ఉండదు యాక్టింగ్ కి. నేను చేశాను మొహమాటం అలా అలా ఏం లేదు కానీ పర్టికులర్ మూవీస్ అనేది, బట్ కొన్ని డెఫినెట్ గా నేను రిగ్రెట్ అయ్యా. ఎందుకంటే టీవీలో మనం ఇంత ఫేమ్ ని మనం కష్టపడి తెచ్చుకొని అక్కడికి వెళ్ళి పోగొట్టుకోవాల్సిన ఎస్టీ మనకి లేదు. సో అందుకని చేయట్లేదు అంతే. మీకు ఇండస్ట్రీ అంటే భయమా లేకపోతే ఏంటి? ఎప్పుడు అమ్మగారుల్ని తోడు తీసుకుని వెళ్తూ ఉంటారు అని చెప్పి ఒక కామెంట్ విన్నాను, చూసా. దానికి ఆన్సర్ ఏమి ఇవ్వాలి అనుకుంటున్నారు? మేము ఏం తెలియదు అసలు, మాకు డైరెక్ట్ కాలేజ్ నుంచి వచ్చాము, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. నాకు ఫస్ట్ 10 మంది ఉంటేనే చాలా భయం, నేను అసలు మాట్లాడలేను, ఇప్పటికీ నేను మాట్లాడలేను. సో ఏదన్నా మమ్మీ హ్యాండిల్ చేసుకుంటుండే, మేనేజర్స్ తో డేట్స్ అవన్నీ కూడా మమ్మీ హ్యాండిల్ చేసుకుంటే నేను వెళ్ళి షూట్ చేసుకొని వస్తుండే. ఇది అయిపోయింది. లాక్డౌన్ అప్పుడు ఇంకా మమ్మీకి సర్జరీ అయితే, లేదు ఇప్పుడు నేను కొంచెం స్ట్రాంగ్ అయ్యా, నేను మాట్లాడుకుంటా అని చెప్పి మమ్మీని ఇంట్లో ఉంచి ఇప్పుడు నేను మాట్లాడుకుంటాను. అందరూ స్ట్రాంగ్ అవుతున్నారు. బేసిక్ ఇప్పుడు అంటే కదా ఫేస్ చూసి నువ్వే చెప్తావు కదా భయపడతారని, సో కొంచెం రఫ్ గానే మాట్లాడతాను. ఇప్పుడు వాయిస్ కూడా మారింది. ఇప్పుడే వచ్చింది, చిన్న వేరియేషన్ వచ్చింది తెలుసా? అంతే. ఇప్పుడు నీకుండదు, శివాకి యాంకర్ శివాకి డిఫరెన్స్. నేను ఇప్పుడు నార్మల్ గా ఇంట్లో ఎలా చెప్పావు? హాయ్ వెల్కమ్ టు యాంకర్ శివ. ఇంకా నేను ఒకప్పుడు ఇంట్రొడక్షన్ ఇచ్చేవాడిని, ఇంట్రొడక్షన్ ఇచ్చేవాడిని. ఇప్పుడు ఇంట్రొడక్షన్ ఆపేసా. ఎందుకంటే ఆల్రెడీ టచ్ ఉండిపోతారు. ఇప్పుడు ఎప్పుడైనా మీ ఇద్దరికి అబ్బా ఓల్డ్ డేస్ మిస్ అవుతున్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? ఓల్డ్ డేస్ అంటే మీ కెరియర్ ని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే ముందు, ఇండస్ట్రీ స్టార్టింగ్ ఇప్పటికి? నేను ఏ మూమెంట్ ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తాను. సో ప్రీవియస్ బ్యాక్ చూసుకో, అంతే. వెనక్కి తిరిగితే ఇంకోటి వెళ్ళిపోద్ది స్క్రీన్. ఏం లేదు అందుకే అంతే, సేమ్ ఇయర్. బట్ కాకపోతే ఒక చిన్న రిగ్రెట్ ఏంటంటే అదే చెప్పాను కదా, యాంకరింగ్ వదిలేసాను అని. ఇప్పుడు అయిపో అంటే ఇచ్చేస్తున్నారు మరి. ఎందుకెవరు? నువ్వు ట్రై చేయట్లేదు అని చెప్పు. అదే ఆ ట్రై అనేది ఎలా చేయాలి చెప్పు. అంటే నీకు టీవీ షోసా లేకపోతే లైక్ ఇలా నాలాగా చిన్న చిన్న? ఎవరికన్నా నీకేముంటది గోల్ నెక్స్ట్ చెప్పు. నెక్స్ట్ యాంకర్. ఇప్పుడు యాక్టింగ్ వదిలే, నువ్వు హోస్టింగ్ చేయాలంటే యూట్యూబ్ లోనే ఉండిపోవాలనుకుంటావు, టీవీకి వెళ్ళాలనుకుంటావు. సేమ్ టీవీ షో డైరెక్ట్ చెప్పొచ్చు కదా, నీకేముంటది? నన్నెందుకు జనరల్ గా చెప్తున్నా, అందరికి ఏమేముంటుంది, టీవీసే ఉంటాయి జనరల్లీ. టీవీ షోస్ ట్రై చేస్తున్నాం, చెయ్యట్లేదు. ఎవరన్నా అప్రోచ్ అయితే చేస్తారు. బిగ్ బాస్ కి వెళ్ళాలని లేదా మీకు? నేను 7th సీజన్ కి ట్రై చేసా, అప్పుడు లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయింది. దాని తర్వాత 8th కి నుంచి నేను సీరియల్ కమిట్ అయ్యా. అదే ఛానల్లో ఇప్పుడు కష్టం. ఇంకా నన్ను అప్రోచ్ అవ్వలేదు. వెళ్ళిపోతావు. ఇంట్రెస్ట్ ఉంది? ఇంట్రెస్ట్ అంటే వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. మంచి అనుభవాలు ఉంటాయి, మంచి దోస్తానాలు. మీరు చెప్పండి. మంచి అదే చెప్తున్నా కదా, వెళ్ళొచ్చా వద్దా? సూపర్ గా వెళ్ళొచ్చు. అంటే బేసిక్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటది. ఒకరికి మంచిగా తీసుకెళ్లొచ్చు, ఒకరికి వేరేలా తీసుకెళ్లొచ్చు. మీకు ఎలా బేసిక్ నాకు ఎందుకు ఇష్టం అంటే, నన్ను నేను చూసుకోవడం ఇష్టం. అంటే ఐ మీన్ నా పర్సనాలిటీ ఏంటి అనేది నాకు తెలీదు. ఎవ్రీడే మిర్రర్ ముందు నుంచొని నేను ఏ సిచ్యువేషన్ కి ఎలా రియాక్ట్ అవుతానో నాకు తెలియదు కదా. సో అలా ఏ పాయింట్ లో నేను ఎలా రియాక్ట్ అవుతాను, నేను ఏం డెసిషన్స్ తీసుకుంటా అనేది నన్ను నేను చూసుకోవాలి అని ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు. దాని వల్ల అనుకుంటా మీ గురించి కూడా తెలుసుకోవాలనుకునే వాళ్ళు కూడా చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రీసెంట్ గా విక్రాంత్ మీరు ఎందుకు ఎక్కువ కలుస్తున్నారు? రీసెంట్ గా ఏం కాదు, సూన్ ఆఫ్టర్ కోవిడ్ నుంచి మేము అదే చెప్తాం, సీరియల్స్ ఎప్పుడైతే ఆపామో మేము కొంచెం సోషలైజ్ అవ్వడం స్టార్ట్ చేసాం. అంతకు ముందు ప్రపంచం తెలీదు, షూటు ఇల్లు అంతే. ఈ 2 years లో మంచి ఫ్రెండ్స్ ని చేసుకున్నాం మేము, చాలా మంది. నీకు తెలుసు మేము ఎట్లుంటాం బయటకు వస్తే, ఆ ఫ్రెండ్ గ్యాంగ్, ఆ పాజిటివిటీ. సో అదంతా. సో ఆ ప్రాసెస్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ కి విక్రాంత్ తోనే ఎందుకు తిరుగుతాం అంటే, విక్రాంత్ తోటి ఏంటి ఎక్కువ తిరుగుతున్నాం. అదే మేమిద్దరం జెల్ అయినంత మేము ఇంకో పర్సన్ తో అసలు జెల్ అవ్వలేము, ఎక్కువ కనెక్ట్ అవ్వరు. ఓకే కలిసినా కూడా హాయ్ బాయ్ లాగా. బట్
వాడేంటంటే మేము ఎట్లా థింక్ చేస్తామో వాడు కూడా సేమ్ సింక్ లో మేము ఎన్నిసార్లు అనుకున్నాం మనకి ఇంత తక్కువ టైంలో వాడు మనలాగా థింక్ చేసి మనలాగా సేమ్ మాలాగే సేమ్ ఉంటాడు. వేవ్ లెంత్ ఉంటుంది, ఆ Same వేవ్ లెంత్ ఉంటుంది. మ్యాచ్ అవ్వడం వల్ల అంటే మీకు వేవ్ లెంత్ మ్యాచ్ అయిన వాళ్ళని పక్కన ఉంచుకుంటారు. అంతే పక్కన ఉంచుకోము, అది ఇంకా అంటే default. ఆ ఫ్రెండ్స్ అంతే. ఆ ఫ్రెండ్స్ Yeah, లిస్ట్ friends. లో పక్కన ఉంచుకోవడం అంటే అది అంతే బెస్ట్ వినండి రా Best ఇది friends. యాంకరింగ్ వాయిస్ అది బెస్ట్ ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్స్ లైక్ Yes. అలా. ఆల్సో మా ఫ్యామిలీస్ కూడా ఇప్పుడు విక్కీ విక్కీ వాళ్ళ ఫ్యామిలీ family అయినా వీళ్ళ కానీ, ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరం కలుస్తూ ఉంటాం రెగ్యులర్ గా. ఓకే ఓకే. అన్ని ఫంక్షన్స్ కి కలుస్తూ ఉంటాం Mm. రెగ్యులర్ గా. సో ఆ బాండ్ అలా జెల్ అయిపోయింది అంతే. ట్రిప్స్ కి ఎందుకు మీ ఇద్దరు వెళ్ళిపోతారు ఎక్కువ? అంటే ఏమైనా బాధ ఫీల్ అయ్యి ఎమోషన్ ఫీల్ అయ్యి ఏమైనా వెళ్ళిపోతారా ఫస్ట్ ఏంటి? ట్రిప్ అలా స్టార్ట్ అయింది. బాధలోనే. రీసెంట్ కూడా గోవా వెళ్ళొచ్చు వెళ్ళొచ్చావు ఇద్దరు వెళ్ళాం. వెళ్ళొచ్చారా? ఆ. ఎందుకు వెళ్తూ ఉంటారు నార్మల్ గా మీ ఇద్దరే? ఓకే, ఫస్ట్ ట్రిప్ అయితే బాధతోనే స్టార్ట్ అయింది. ఈ మేడం కొంచెం మూడ్ ఆఫ్ లో ఉంటే ఇది ఇలా అయ్యే పని కాదు, లెట్స్ గో టు అ ట్రిప్ అని ఫస్ట్ టైం మా లైఫ్ లో ఒక ట్రిప్ కి వెళ్ళాము అంటే మనాలి. నెక్స్ట్ మనాలి వాజ్ ఫస్ట్ ట్రిప్. ఫస్ట్ ట్రిప్ మన మేము ఇద్దరం వెళ్ళాం. ఇద్దరమే వెళ్ళాము. దెన్ వి రియలైజ్డ్ ఓకే లైక్ అప్పుడే కొంచెం సీరియల్స్ కూడా దాని తర్వాత కొంచెం పాజ్ తీసుకోవడం అలా స్టార్ట్ అయింది కాబట్టి దెన్ వి రియలైజ్డ్ ఓకే ట్రావెలింగ్ మనకి ఇష్టం, వెళ్తే మన మైండ్ రిఫ్రెష్ అయ్యి వస్తుంది. కాస్ట్ ఫీలింగ్ ఉందా? ఇందాక ఒక టాపిక్ మాట్లాడాం, ఒక ఏజ్ లో మనకు తెలిసి తెలియకుండా ఏదోదో వాగేస్తాం. నేనే చెప్తున్నా ఎగ్జాంపుల్, నేను ఆల్మోస్ట్ 2016 ఇప్పుడు 25 ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్. ఆ ఏజ్ మెంటాలిటీకి నేనే వాగా, క్యాస్ట్ బొంగు మోషానం అని చెప్పి ఏదో వాగేసాను. బట్ ఇప్పుడున్న మెంటాలిటీ క్యాస్ట్ ఎవరు చూస్తున్నాడు, నీకు ఒక పర్సన్ ఇంపార్టెంట్, మనిషి ప్రాణాలు ఇంపార్టెంట్, ఆ మెంటాలిటీ వచ్చింది. సో ఇప్పటికీ నన్ను కొంతమంది తిడుతూ ఉంటారు, నువ్వు అప్పుడు వీడియోలో అలా చెప్పావు అది. ఓకే, ఆ పర్సన్ ఈ పర్సన్ సేమ్ ఉండరు, ఎప్పుడు ఒకే పర్సన్ ఒకేలా ఉండరు. ఒక పర్సన్ చేంజ్ అవుతూనే ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్స్ Example చేంజ్ నేనే. అవుతూనే ఉంటాయి. ఎగ్జాంపుల్ నేనే ఒకప్పుడు ఎలా ఉండేవాడిని రాడ్, దాని తర్వాత అంతే. లైఫ్ లెసన్స్ శివ. అంతే. సో ఇప్పుడైతే జీరో నాకు